నేను వీళ్ళమ్మని. నేను మీ కూతురికి ఏమీ కాను. పదన్నా. ఎందుకెంత లేటు? అమ్మా కాలేజ్లో అయ్యో ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వెళ్తున్నారేంటి? వాడి ఫోన్ నెంబర్ నీకెందుకే? అయ్యో అమ్మా, అతను నా దగ్గర అప్పు తీసుకున్నాడమ్మా, 640 రూపాయలు. వాడెవడో ఏం చేస్తుంటాడో తెలియకుండా వాడికి ఎందుకు నువ్వు అప్పిచ్చావు? అమ్మా అతను నాకు తెలుసమ్మా. తెలుసా? వాడు ఎందుకే నిన్నే చూస్తూ వెళ్తున్నాడు? మా నేను నీ కూతున్నమ్మా. అసలేం పోలీసులు వీళ్ళు? 100 మంది చనిపోతున్నా ఊరికే చూస్తూ నుంచుంటారు. అదే నేనయ్యుంటే స్టూడెంట్స్ మధ్యన గొడవ రేపిన ఆ లా మినిస్టర్ని ఈ విధంగా నీళ్ళల్లో ముంచి ఉత్తికి ఓగ పిండి విదిలించి ఆరేసేద్దాన్ని తెలుసా? మీ నాన్న లాంటి పోలీస్ ఆఫీసర్ ఉండుంటే ఇలా జరుగుండేదా? రాజు రాలేదా? తను లీవ్ అని చెప్పమన్నాడు సార్. అబద్ధం చెప్తే సాయిబాబా శిక్షిస్తాడో లేదో తెలియదు, కానీ లైఫ్లో చేంజ్ రావడం మాత్రం గ్యారంటీ. మేస్త్రి రా బయటికి. బోన్లో ఉన్న సింహాన్ని జనమంతా తమాషా చూస్తున్నట్టుగా అక్కడున్న పబ్లిక్ అంతా లా కాలేజీలో జరిగే గొడవని తమాషా చూస్తూ నుంచున్నారు. కానీ మీరు మాత్రం లోపలికి వెళ్లి ఆ అబ్బాయిని కాపాడారు. అది ఎలా ఉందంటే నిద్రపోతున్న సింహం దగ్గరికి వెళ్లి తోకబట్టుకు లాగినట్టు. ఇది కొంచెం మీకు రిస్క్ అనిపించలేదా? రాజు, మనిషిగా పుట్టాం గనక నలుగురికి ఉపయోగపడాలి. మనం మధ్యలో ఎవరిని వదిలేసిపోకూడదు. నేను నలుగురికి మాత్రమే కాదు, ఆల్రెడీ 5గురికి చాలా యూస్ఫుల్ గా ఉన్నాను ఇంజనీర్. అది మా వాళ్ళకి. టుడే ఐఎమ్ ఇన్ లీవ్. నేను సెలవులో ఉన్నాను. సెలవంటే సెలవే. ఐఎమ్ సారీ. ఏంటి ఇంజనీర్ సార్, ఏదో బ్లాక్ ఫ్లాగ్స్ పెట్టుకొని తిరుగుతున్నారు? లా కాలేజీలో గొడవైంది కదా, ఏదో నా తరపు నుంచి చిన్న కాంట్రిబ్యూషన్. సార్, ఈ రోజుల్లో జనం ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ లో పేజీలుగా రాస్తున్నారు. అదంతా లైక్స్ కోసమే. మరికొందరు నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు, కొవ్వొత్తులు పట్టుకొని పోరాటాలు చేస్తారు. బ్రో, కొంతమంది లోపల నల్ల డ్రాయర్ వేసుకొని పోరాటాలు చేస్తారట. అడిగితే రహస్య పోరాటం అని చెప్తారట. ఏంటి సార్ మీ ప్రతిఘటనని షూలో చూపిస్తున్నారేంటి? ఏమండి, వెళ్ళి పని చూసుకోండి. మరేంటి సార్, అన్ని ఆ లా మినిస్టరే చేశాడని అందరికీ తెలుసు. ధైర్యం ఉంటే వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని అడగండి. అది వదిలేసి బ్లాక్ ఫ్లాగులు తగిలించుకొని తిరుగుతారేంటి? ఆలోచించి చేయండి సార్. వదలండి, వదలండి, దారి వదలండి. దారి వదలండి. నా బిడ్డ చావుకి న్యాయం దక్కే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంటమ్మా ఇది? చూడమ్మా, ట్రాఫిక్ అంతా బ్లాక్ అయింది. ఇలా పర్మిషన్ లేకుండా గొడవ చేయడం చాలా తప్పు. పర్మిషన్ తీసుకుని నా బిడ్డను చంపారా? నిన్న తమాషా చూస్తానమ్మా. అందుకు న్యాయంగా ఏం చేయాలో అది చేయండి. మేము ఆఫీస్కి వెళ్ళాలి, చూడండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వర్క్ ఉంటుంది కదమ్మా. న్యాయం దక్కలేదనే కదా ఈ విధంగా చేస్తున్నాను. ఒక డ్రైవర్కి ఏమన్నా అయితే డ్రైవర్లందరూ ఒకటవుతారు. ఒక పొలిటీషియన్కి ఏమన్నా అయితే ఆ పార్టీ మెంబర్లందరూ ఒకటవుతారు. అదే ఒక పబ్లిక్ ఏమన్నా అయితే ఎందుకు సార్ పబ్లిక్ అంతా ఒకటవునంటున్నారు? చూడండి, నేను ఒక టీచర్ని. 22 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నాను. 2 సార్లు బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను. నేను కట్టుకునే బట్టల దగ్గర నుంచి యూస్ చేసే సోప్ వరకు అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నాను. ఎందుకు? గవర్నమెంట్ నన్ను కాపాడుతుంది అని. నేను కట్టే ట్యాక్స్ నుంచి జీతాలు తీసుకునే సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, పోలీస్ అందరూ నాకు సమాధానం చెప్పాలి. నేను పెళ్లి చేసుకున్నప్పుడు గవర్నమెంట్ చెప్పింది పాపులేషన్ కంట్రోల్ చెయ్యాలి, అందుకు మీ ఇంటికి ఒక బిడ్డ చాలు అని. గవర్నమెంట్ ఆదేశాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతో నేను ఒకే ఒక్క బిడ్డని కన్నాను. ఆ ఒక్క బిడ్డని గవర్నమెంట్ కాపాడలేదు, అన్యాయంగా కొట్టి చంపేశారు. దీనంతటికీ కారణం ఎవరో మీకు తెలుసు కదా? మీడియాకి తెలీదా? పోలీసులకి తెలీదా? కానీ ఎందుకు ఎవ్వరూ నోరు విప్పడం లేదు? చెప్పండి, ఎందుకని చెప్పండి. మీలో ఎవరికన్నా ఏదైనా అయితే మీకు కోపం రావచ్చు, మీరు ఏడవచ్చు. నా బిడ్డను చంపిన వాడిని మీలో ఎవరు ఏమీ చేయలేకపోవచ్చు, గవర్నమెంట్ ఏమీ చేయలేకపోవచ్చు. కానీ తప్పకుండా ఎవడో ఒకడు వస్తాడు, వాళ్ళని చంపుతాడు, ఎవరిని వదిలిపెట్టడు. కానీ ఇదే విధంగా వాళ్ళని చంపుతున్నప్పుడు మీరు నుంచొని తమాషా చూద్దరు. కానీ ఇప్పుడు వెళ్ళండి,
వెళ్ళండి వెళ్ళండి అందరూ వెళ్ళిపోండి. వెళ్ళండి తక్కువ పద పద వెళ్ళండి 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. ఏం మాట్లాడుకుంటున్నారు జనం? అందరూ నవ్వుకుంటున్నారు సార్. ఈ గొడవలన్నిటికీ కారణం మీరనేది అందరికీ తెలుసు. అయినా ఎవరు నోరు విప్పటం లేదు సార్. లాయర్ ఏమంటున్నాడు ఏంటి? సార్ ఆ ముగ్గురు చనిపోకుండా ఉండుంటే ఏమీ అయ్యేది కాదు. ఆ స్టూడెంట్స్ లో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ టీచర్, తనే ప్రాబ్లం క్రియేట్ చేస్తోంది. ఆవిడకి ఏమొచ్చిందంట? సార్ తన దగ్గర చదువుకున్న వాళ్ళలో ఇప్పుడు ఎవరైతే పెద్ద పొజిషన్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఈ ఇష్యూని పెద్ద చేయడానికి ట్రై చేస్తోంది. ఆ లోగా మనం ఏదో ఒకటి చేసి తీరాలి సార్. ఏం చేయాలో సరిగ్గా చెప్పాడమండి. బాగా ఆలోచించాలి సార్. రాజేశ్వరి, నా తమ్ముడు బయటికి వెళ్తున్నాడు, ఏం కావాలో చూడు. పిలుస్తానే. ఆ టీచర్ కథ ముగించేయండి, ఎందుకంటే మన పార్టీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు నన్ను దించేయడానికి. నువ్వు పెరల్లో బయటకు వచ్చి ఇవాళ్టితో 15 రోజులైంది. రేపే చివరి రోజు. 5 గంటల్లోపు నువ్వు సరెండర్ కాకపోతే నీకు జామీనిచ్చి బయటికి తీసుకొచ్చిన మీ అన్నయ్య మినిస్టర్ పదవి గోవింద. లా కాలేజీలో గొడవలు రేపి ముగ్గురు చావుకి కారణమయ్యాడే మీ అన్న. వాడికి నేను విధించే శిక్ష ఇది. మీ అన్న పాలిటిక్స్ లో గొప్పోడవడానికి కారణమే నువ్వు. వాడి కోసం హత్యలు, రేపులు, బెదిరింపులు ఇలాంటివన్నీ చేసావు కదా నువ్వు. దానికోసం నేను నీకు విధించే స్పెషల్ శిక్ష ఇది. మీ అన్న అరెస్ట్ అయ్యేంత వరకు నిన్ను బయటికి వదలను. ఒక పబ్లిక్ కి సమస్య గనక వస్తే ఇంకో పబ్లిక్ రియాక్ట్ అవుతాడన్న విషయాన్ని తెలుసుకోవాలి నువ్వు. ఈ గోడను పగలగొట్టడం నాకు పెద్ద విషయం కాదు. నేను బయటకు వచ్చాక నేను ఎవరినో తెలుస్తుంది, తెలుసుకుంటా. ఈ వాచ్మెన్ పని చేసే కంటే 4 గొర్రెల్ని కొన్ని మేపుకున్నా బాగుండేది. అయ్యో, రెండే 2 సార్లు లూజ్ మోషన్స్ అయ్యేసరికి గాలి తీసేసిన బెలూన్ లాగా అయిపోయాను. ఎవరా నువ్వు? ఆ సునంద మొగుడువే కదా? ఎవరో నువ్వు? నేను ఊరికి వదిలిపెట్టను. కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసి వచ్చాడు వీడు. నన్ను వదలడంట. ఉండు, రేపు మంత్రి ఇచ్చిన 4 నిమ్మకాయలు తీసుకొస్తాను, దాంతో ఓ పని అయిపోతుంది. పార్టీ సాంగ్ హ్యాపీ. విషయం ఏంటి సార్? విషయం ఉంది, నేను నీకు చెప్తాను. దాన్ని ఇంకెవరికి నువ్వు చెప్పనని సాయిబాబా మీద ఒట్టేయాలి. బాబా మీద ఒట్టు చెప్పను. అయ్యో, ఏంటి మీరు పెద్ద లీడర్ అవుదాం అనుకుంటున్నారా? లేదు, సమాజానికి ఉపయోగపడేవాడిని కావాలనుకుంటున్నా. నీ ఫోన్ ఇవ్వు, నా మొబైల్లో ఛార్జింగ్ లేదు. చేసుకోండి. థ్యాంక్స్. హలో, టీవీనేనా? మేడం, ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. మన లా మినిస్టర్ వాళ్ళ తమ్ముడిని జైలు నుంచి పరోల్ మీద బయటికి తీసుకొచ్చి తప్పించుకునేలా చేశాడు. దయచేసి నా ఫోన్ ఇవ్వండి హలో సార్. కస్తూరి న్యూస్, ఒక ఇంపార్టెంట్ విషయం. లా మినిస్టర్ వాళ్ళ తమ్ముడు తప్పించుకునేలా చేశాడు. 100% పక్కా న్యూస్. అయ్యా, సార్ నా ఫోన్లో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు సార్? నిజం అందరికీ తెలియాలి. నువ్వెలాగో ఎవరికి యూస్ కావు, నీ ఫోన్ అన్న యూస్ అవ్వాలి. అయ్యో, హలో, మీతో పెద్ద తలనొప్పి అయిపోయింది సార్ నాకు.
మొబైల్ కనపడడం లేదని కంప్లైంట్ ఇచ్చి ఎక్కడికైనా ఎస్కేప్ అయిపోవడం మంచిది. సార్ నా మొబైల్ మిస్ అయింది సార్, ఎలాగైనా ఎంక్వైరీ చేసి త్వరగా ఇప్పించండి సార్ ప్లీజ్ వందల సార్. మంది కంప్లైంట్లు ఇస్తున్నారు. అర్జెంట్ అంటే కుదరదు, వెళ్ళవయా. సార్ అది కాదు సార్, నేను నా వైఫ్ రొమాన్స్ చేస్తున్నాను, అందులోనే ఉన్నాయి సార్. రొమాన్స్ చేయడాన్ని మొబైల్లో స్టోర్ చేసి పెట్టుకుంటారా? సార్ ఏదో మెమరీ కోసం అలా చేసి పెట్టుకున్నాను సార్. ప్లీజ్ సార్ ఊరికే రస పెట్టద్దు, చూస్తాలే బా. త్వరగా చూడండి సార్. ఏయ్, నువ్వేంటి అలా చూస్తున్నావు? క్యూలో నిలబడేలా. సారీ సార్. రావమ్మా, నీదే మొబైల్. అయ్యో, ఈ చింపాంజీ గడికి ఎంత అందమైన పెళ్ళామా. బాస్, ఆ? మీ మొబైల్ మోడల్ ఏంటి? ఏయ్ అదేదో పోలీసులు చూసుకుంటారు, నువ్వు నీ మొబైల్ పని చూసుకో. వచ్చాడు అలాగే చెప్పడానికి. సార్. రావే. ఆ మొబైల్ ఉన్న వీడియోలు లీక్ అవ్వకుండా ఉంటే చాలు.